ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు కొన్ని వాక్యాలను చదివి మనం ధ్యానం చేసుకుందాం. ఈ తరం వారిని ఎవరితో పోల్చుదును? వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పసిపిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కాని మీరు నాట్యమాడరైతరి, విలపించితిమి, కాని మీ రొమ్ములను బాదుకొన రైతరి అనుచుందురు. యేసు ప్రభు కాలములో ఉన్న ప్రజలను ప్రభు పిల్లలతో పోలుస్తున్నాడు. ఆనాటి కాలములో పిల్లలు అంగడి వీధుల్లో ఆడుకునేవారు, రకరకాల ఆటలు ఆడుకునేవారు. సంతోషాన్ని వ్యక్తపరిచే ఆటలు మరియు విచారాన్ని వ్యక్తపరిచే ఆటలు కూడా ఆడుకునేవారు. ఆ పిల్లల్లో కొంతమంది ఎటువంటి ఆటలు ఆడటానికి కూడా ఇష్టపడేవారు కాదు, ఏమీ స్వీకరించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి పిల్లలతో ఆ తరం వారిని పోలుస్తున్నాడు. ఈ యొక్క ఉపమానాన్ని ప్రధానంగా ప్రభు పరిసయ్యులను ఉద్దేశించి తెలియజేస్తున్నాడు. ఈ పరిసయ్యులు ప్రతి దాన్ని వారు విమర్శించేవారు. ఇక్కడ చూస్తున్నాం, యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యం పట్టినదని వారు పలుకుచున్నారు. మనిషి కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనడచే అతడు భోజన ప్రియుడు, మద్యపాన రతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని పలుకుచున్నారు. ఈ పరిసయ్యులు బప్తిస్మ యోహాను గారిని విమర్శించారు, యేసు ప్రభుని కూడా విమర్శించారు. బప్తిస్మ యోహాను గారు ఎడారిలో బోధిస్తున్న సమయంలో తాను ఆహారం తీసుకోకుండా మిడతలు తింటున్నాడని పరిసయ్యులు విమర్శించారు. అతనికి దయ్యం పట్టినదని విమర్శించారు. ప్రభు ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి వారితో భుజించినప్పుడు ప్రభుని కూడా విమర్శిస్తున్నారు. ఈయన తిండిబోతు, త్రాగుబోతు, పాపులకు మిత్రుడు, సుంకర్లకు మిత్రుడు అని విమర్శించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది ప్రజలు ఈ పరిసయ్యుల వలె ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఉంటారు. ఈ పరిసయ్యుల వలె ప్రతి విషయంలో కొంతమంది ప్రజలు గొణుక్కుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అసంతృప్తి అనేది మన జీవితానికి మంచిది కాదు. ఈ అసంతృప్తి వల్ల మనము సంతోషాన్ని పోగొట్టుకుంటాం. ప్రియ మిత్రులారా, మనము దేవుడు మనకు దయచేసిన వారిని వృద్ధి చేసుకోవాలి, కానీ దురాశతో మనం అసంతృప్తి చెందినట్లయితే దేవుడు దయచేసే సంతోషాన్ని మనం కోల్పోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం కష్టపడి పని చేయాలి, కానీ ప్రతి దానిని మనం తిరస్కరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా తప్పుపడుతూ ప్రతి దానిలో కూడా చెడునే చూడటానికి పనిగా పెట్టుకున్నట్లయితే ఈ పరిసయ్యుల వలె దేవుని యొక్క శిక్షకు లోనవుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బప్తిస్మ యోహాను గారు విమర్శకు లోనయ్యాడు, మరియు యేసు ప్రభు కూడా విమర్శకు లోనయ్యాడు. ప్రజలు మనం కూడా విమర్శిస్తూ ఉంటారు, మంచి చేసినా విమర్శిస్తూ ఉంటారు, చెడు చేసినా విమర్శిస్తూ ఉంటారు. ప్రజల యొక్క విమర్శలను విన్నప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో ఏమైనా మార్పు చేసుకోవాలనుకుంటే మనము మార్పు చేసుకోవాలి. మనలో లోపం ఉంటే ఆ లోపాన్ని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం మంచి చేస్తున్నప్పుడు కూడా ప్రజలు విమర్శిస్తే మనము వారి యొక్క విమర్శ కొరకు మనము మంచి పనిని ఆపివేయకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, నేను ప్రజలను సంతోషపెట్టడానికి నేను జీవించట్లేదు, దేవుని సంతోషపెట్టడానికి జీవిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. మనం కూడా మనం చేసే మంచి పనిని మనం కొనసాగించాలి, మంచి విమర్శను స్వీకరించాలి. అసూయతో మరియు పగతో చేసిన విమర్శను మనము పట్టించుకునే అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వరా, ప్రభువా, ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మేము చాలా సందర్భాల్లో ఈ పరిసయ్యుల వలె మేము జీవిస్తున్నాం. ఇటువంటి దుష్ట మనస్తత్వాన్ని మాలో నుండి తీసివేయండి. మేము ఇతరుల యొక్క మేలు కోరి మేము విమర్శలు చేసే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మా అధికారులను, రాజకీయ నాయకులు నీకు సమర్పిస్తున్నాం. వారు తమ యొక్క విధులను మంచి మనసుతో నెరవేర్చి ప్రజల యొక్క అభివృద్ధి కొరకు వారు పాటుపడి గొప్ప వాక్యాన్ని ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాం. ప్రభువా, ఎవరెవరైతే కుటుంబంలో రకరకాల సమస్యల వల్ల శాంతిని కోల్పోతున్నారు, ఆందోళనకు లోనవుతున్నారు, అటువంటి వారందరికీ నీ యొక్క ఆత్మశక్తిని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.